హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు ధర్మ. ఈరోజు మనం సొగస్యుడు ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టులో డిజైనర్ శారీస్. డిజైనర్ శారీస్ అంటే పట్టు వెరైటీలో. ఓకే, మరి ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కంచిలో లైట్ వెయిట్ అండి. టోటల్ సారీ అంతా రెడ్ వచ్చింది, రెడ్ కలర్ వస్తుంది. ఓకే. పళ్ళు అంటే మనకి ఇక్కడ కూడా ఫ్లవర్ అలా డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చేసి ఆ జిగ్జాగ్ లో కూడా మనకి ఒక డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఓకే. ఒక ½ మీటర్ దాకా మనకి పళ్ళు ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ లోనే డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పళ్ళు పార్ట్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ టైప్ మనకి బ్రొకెట్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా. ఫుల్ శారీ అంటే ఇది మనకి కంచిలో కాబట్టి మనకి మ్యారేజెస్కి కానీ ఇట్లా బ్రైడల్ వేర్కి బాగా యూస్ చేసుకోవచ్చు. బోర్డర్స్ చూస్తే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి బిగ్ సైజ్లోనే తీసుకున్నారు శారీ అంతా. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ జరీ కూడా మనకి యూస్ చేయడం కూడా 2 షేడ్స్లో యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక మ్యాంగోలోనే మనకి క్రాస్ లైన్స్ టైప్ ఒక లీఫ్ టైప్ మనకి డిజైన్ ఇచ్చారు. దాని లోపల వచ్చేసరికి మనకి జరీ వచ్చేసరికి చిన్న లైన్స్ లాగా డిజైన్ అనమాట. సన్నటి లైన్స్ వేరియేషన్ మనకి మ్యాంగో డిజైన్ అలాగే లోటస్ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శారీ మనకి ఇలాగే ఫుల్ జరీతో డిజైన్ ఉంటుంది. ఓకే. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. వర్క్ చేయించుకోవాలి అంటే మనకి గోల్డ్ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. ఓకే, ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్. శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,000 పడుతుంది. ఓకే, 12,000 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కంచిలోనే ఇప్పుడు మనం చూసింది ఆల్ ఓవర్ అనమాట. ఓకే, టోటల్ సారీ అంతా డిజైన్ వచ్చింది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, బుటీ స్టైల్ వస్తుంది. మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంది, షైనింగ్ ఉంది, డార్క్ కలర్ కాబట్టి బ్లూ కలర్లో. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పళ్ళు మొత్తం కూడా టిష్యూ ఇచ్చేసారు బ్యాక్గ్రౌండ్. దానిపైన మనకి ఒక చిన్న బట్ టైప్లో మనకి డిజైన్ తీసుకొని మిడిల్లో మనకి బ్లూ కలర్ ప్లెయిన్ చిన్న బిందీ షేప్లో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు మిడిల్లో వస్తుంది. 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ తీసుకుని ఇక్కడ మనకి మిడిల్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఈ బట్ టైప్ సేమ్ డిజైనే కానీ స్మాల్ సైజ్ లో తీసుకొని మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఇది ఒక బోర్డర్ లాగా మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్ ఇచ్చారు ఈ 2 బోర్డర్స్ కి మిడిల్ లో మనకి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ శారీ అనమాట. పైన బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి ఇచ్చారు బ్లూ కలర్. దాని కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, లైన్స్ మనకు ఒక 10 లైన్స్ బోర్డర్ ఒకటి ఇచ్చారన్నమాట. ఓకే, జరీతోనే సన్నటి లైన్స్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ ఇచ్చేసి దానిపైన మనకి ఒక షేప్ కూడా మనం చూసినట్లయితే నీట్ గా అవుట్ లైన్ కూడా ఫినిషింగ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు లీఫ్ డిజైన్ కి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కి గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది దీంట్లో, అలాగే మనకి జరీ వర్క్ కూడా చేశారు. లోపలంతా పింక్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దాని అవుట్ లైన్ అంతా జరీ వచ్చింది. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో లోపల ఫిల్లింగ్ అంతా జరీతో వచ్చేసి ఎల్లో కలర్ తో అంటే మనకి ఫ్లవర్స్ లో కూడా మనకి మీనా వర్క్ యూస్ చేస్తారు. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ లోపల పింక్ కలర్, ఇక్కడ లోపల పింక్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది. అంటే మనకి చేంజ్ చేశారు ఫ్లవర్ కి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇలాగే ఉంటుంది. బంచెస్ టైప్ లో బోర్డర్స్ మనకి శారీ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్. ఓకే, అంటే ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ సారీస్ తీసుకుంటే బాగుంటుంది. మరి ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సేమ్ వస్తుంది. పళ్ళు కాంట్రాస్ట్ రాకపోతే మనకి ఆటోమేటిక్ గా బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. సేమ్ బ్లౌజ్ వచ్చిందండి బ్లూ కలర్ తోనే. మనకి కావాలంటే పింక్ కలర్ తో కానీ జరీ కలర్ కాంబినేషన్ తో కానీ మనం ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 7,900 వస్తుంది. 7,900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టులోనే పింక్ కలర్. అంటే ఫస్ట్ మనం చూసింది ఆల్ ఓవర్, తర్వాత గోల్డ్ కలర్ బంచెస్ చూసాము. ఇది టోటల్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. ఫుల్ థ్రెడ్ వర్క్, ఓన్లీ బోర్డర్ లో మాత్రమే గోల్డ్ కలర్ జరీ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే దాదాపు మనకి 1 మీటర్ దాకా కూడా మొత్తం మనకి పైతానీ డిజైన్ థ్రెడ్ వర్క్ లో తీసుకున్నారు. గ్రీన్ కలర్స్ అండ్ బ్లూ కలర్స్ తో డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి కొంచెం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి
మిడిల్ పార్ట్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. కింద వచ్చేసి ఫ్లవర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేప్ ఇచ్చారు అనమాట. మనకి షేప్స్ చేంజ్ చేశారు, ప్లస్ 2 కలర్స్ యూస్ చేశారు. మనకి కింద వచ్చేసి ఒక సన్న క్రీపర్ పార్ట్, లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బంచెస్ ఉంటాయి. 2 సైడ్స్ మాత్రం ఇదే కడ్డీ బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుందండి, చిన్న కడ్డీ బోర్డర్. మనకి పళ్ళులో థ్రెడ్ వర్క్ ఎలా అయితే వచ్చిందో సారీలో కూడా సేమ్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. ఇది కూడా ఫ్లవర్స్ మనకి సేమ్ పైతాని ఫ్లవర్స్ తీసుకున్నారు థ్రెడ్ వర్క్ తో. గ్రీన్ కలర్ ఒక ఫ్లవర్, బ్లూ కలర్, అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్, 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఒక పళ్ళులో 2 కలర్స్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బంచెస్ దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఆల్ ఓవర్ పింక్ కలర్ పైన. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పింక్ కలర్ ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ గ్రీన్ గానీ బ్లూ గానీ ఏదైనా పట్టులో తీసుకొని డిజైన్ సారీలో ఫ్లవర్స్ కలర్స్ ఏదైతే ఉందో ఆ కలర్స్ కాంబినేషన్ తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ మాత్రమే వచ్చింది. కలర్స్ కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 6,750. 6,750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కంచిలో లైట్ వెయిట్ బ్లాక్ కలర్. బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది. పళ్ళు కూడా సేమ్ మనకి బ్లాక్ కలర్ తీసుకొని డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి పళ్ళు ఒక బొకే స్టైల్లో, మనకి ట్రీ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. జరీ ఇచ్చేసి లోపల మాత్రం మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. అంటే హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చినా కూడా డిజైనర్ గా ఇచ్చారనమాట. అది కొంచెం హెవీగా ఉంటుంది మనకి మొత్తం జరీ ఇవ్వడం వల్ల. బోర్డర్ చూసినట్లయితే లీఫ్ బోర్డర్ తో మొత్తం కూడా బ్లూ కలర్ గోల్డ్ కలర్ తో మనకి చిన్న లీఫ్ డిజైన్ లాగా ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్స్ ఉంటాయి మనకి టోటల్ శారీ అంతా కూడా. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, చిన్న గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ పైన 2 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు లీఫ్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్. ఫ్లవర్ కలర్స్ మాత్రమే చేంజ్, పింక్ అండ్ బ్లూ. ఈ 2 కలర్స్ మనకి టోటల్ శారీ అంతా కూడా ఉంటాయి. కింద బార్డర్ వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్ అండి. పైన మనకి స్మాల్ సైజ్ బార్డర్ వచ్చింది కదా, ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చేసరికి బిగ్ సైజ్ ఇచ్చారు. అలాగే టోటల్ సారీ అంతా కూడా దగ్గరగా అన్నమాట, ఎక్కువ గ్యాప్స్ లేకుండా చాలా దగ్గరగా డిజైన్ చేశారు. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, అంటే మనకి టోటల్ సారీ అంతా కూడా బ్లాక్ కలరే కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు, బ్లాక్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన స్మాల్ బోర్డర్, అలాగే కింద సారీలో బిగ్ బోర్డర్ వచ్చింది కదా, సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 7,700 వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా కంచిలో లైట్ వెయిట్. గ్రీన్ కలర్ షైనింగ్ ఉంది మెటీరియల్. ఇది కూడా కంచిలో లైట్ వెయిట్. పళ్ళు పార్ట్ మనకి దాదాపు ఒక 1 మీటర్ దాకా పళ్ళు వస్తుంది. గోల్డ్ కలర్ జరీ, అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో మనకు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక వేవ్స్ డిజైనే, కాకపోతే మనకు ఒక బోర్డర్స్ లాగా గ్యాప్ ఇస్తూ మనకి బోర్డర్స్ లాగా లైన్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి టర్నింగ్ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉంటుంది. మనకి పైన బోర్డర్ చూస్తే ఓన్లీ గోల్డ్ కలర్ జరీ బోర్డర్, చిన్న బోర్డర్ వస్తుంది. కింద బోర్డర్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తో మనకు ఒక స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. బిగ్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతుంది. గ్రీన్, సిల్వర్, గోల్డ్ 3 కలర్స్ మిక్స్ అవడం వల్ల మనకి షేడ్ వస్తుంది. ఇది స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. దీని పైన చూసినట్లయితే మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్, ఇది పైన బుటీస్ ఇచ్చారనమాట. ఈ బుటీస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లోనే ఒక కుండీ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఈ బంచెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కానీ చాలా డిజైన్ అంతా కూడా చాలా నీట్ గా ఇచ్చారండి. షార్ప్ గా ఉంటుంది ఫినిషింగ్. ఓకే, మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ చూద్దాం. అంటే శారీ పళ్ళు అలాగే శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఇస్తారు. లేదు అంటే కనుక మనకి గోల్డ్ కలర్ సపరేట్గా మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి ఆ మెటీరియల్ మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది. గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. పైన ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ 1 సైడ్ కంటిన్యూ చేశారు. అలాగే సెకండ్ వైపు బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా. ఓకే, బ్యాక్ నెక్ పార్ట్ ఇట్లా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. సేమ్ మళ్ళీ గ్రీన్ కలర్ తోనే వర్క్ చేయించుకుంటే ఇంకా సేమ్ మ్యాచింగ్ లాగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,000. ఓకే, 12,000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే, ఇప్పుడు మనం పట్టులో వెరైటీస్ చూసాము. ఇది వచ్చేసి మనం డిజైనర్ లంగావోని టైప్ సారీ అన్నమాట.
మనం ఇది పళ్ళు పాటు చూస్తున్నట్లయితే జూట్ టిష్యూ కోటా వస్తుంది, మనకు కొంచెం ఇక్కడ వైట్ లాగా గోల్డ్ కలర్ జూట్ మిక్స్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి, అలాగే మనకి ఇక్కడ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారనమాట. లోపల వచ్చేసి పికాక్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, అలా అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. కింద బ్లాక్ కలర్ రా సిల్క్ మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసరికి జస్ట్ మనకి పళ్ళు పాట ఎండింగ్ లో వచ్చేసరికి ఈ పికాక్ గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చి ఈ కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో మనకి పింక్ మీద మొత్తం కూడా గోల్డ్ కలర్ అలాగే పికాక్ గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్. ఈ ఫ్లవర్ బంచ్ కూడా మనకి పళ్ళులో 2 షేప్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చి సర్కిల్ టైప్ లో, ఇక్కడ మనకి కొంచెం లీఫ్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు అనమాట. స్టోన్స్ కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకు ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట పళ్ళులో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే సేమ్ పికాక్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ స్టైల్లో మనకి ప్యాచెస్ ఇచ్చారు. మిడిల్ లో మనకి వైట్ కలర్ స్టోన్ ఇచ్చారనమాట. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఇది క్రేప్ మెటీరియల్, అంటే డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చారు. 2.5 షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి జూట్ మెటీరియల్, ఇక్కడ వచ్చేసరికి క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. అది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, ఒక డైమండ్ షేప్ లో మనకి డిజైన్ ఉంటుంది. కింద బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ శారీ అంతా కూడా మనం పళ్ళులో చూసిన బార్డర్ నే శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ ఇంకా స్టార్ట్ 2.5 మీటర్స్ తర్వాత మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే మనకి రా సిల్క్ గ్రీన్ కలర్, కుచ్చుల్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ క్రేప్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. జూట్ మిక్స్ చేసి వచ్చింది ఇది వచ్చేసి. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి 3/4 కి యూజ్ చేసుకోవడానికి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్ లాగా మొత్తం మనకి డిజైన్ ఇచ్చారు. అది పింక్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2700 పడుతుంది. 2700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ సారీ బ్లాక్ కలర్, ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మనకి. ఓకే, మెటీరియల్స్ చేంజ్. పళ్ళు వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారనమాట. ప్యూర్ షిఫాన్ మెటీరియల్, సెల్ఫ్ మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. సన్నటి వర్క్ కనిపిస్తుందండి దీని మీద. బ్లాక్ కలర్ తోనే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి బ్లాక్ కలర్ తో బీడ్స్ డిజైన్ ఇచ్చారు. దానిపైన రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఒకటి, అలాగే సిల్వర్ కలర్ బార్డర్ ఒకటి. కింద వచ్చేసి మనకి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో జిగ్జాగ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. కింద పింక్ కలర్ రా సిల్క్ పైన చెమ్కీ వర్క్, అలాగే సిల్వర్ కలర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ తో గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి ఎల్లో కలర్ రా సిల్క్ ఇచ్చారు అనమాట. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా. ఈ బ్లాక్ పార్ట్ అనేది మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఓకే, షిఫాన్ మెటీరియల్ మనకి 2.5 మీటర్స్ వస్తుందండి. ఆ తర్వాత కుచ్చుల్లో వచ్చేసరికి మనకి ఇది జూట్ కోటా మెటీరియల్ అనమాట. ఓకే, జూట్ మనకి అంటే ఇక్కడ చూసినట్లయితే కొంచెం మనకి లాంగ్ నుంచి ప్లెయిన్ గా అనిపిస్తుంది కదా. సో కుచ్చిళ్ళలో వచ్చేసరికి పూర్తిగా మనకి డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ప్రింటెడ్ వస్తుంది మొత్తం కూడా మనకి జిగ్జాగ్ లాగా మొత్తం, అంటే బేస్ బ్లాక్ తీసుకొని దాని మీద గ్రే కలర్ ఇచ్చేసి దాని అవుట్ లైన్ మొత్తం కూడా వైట్ కలర్ ఇచ్చారనమాట. ఇది మనకి ఫ్రిల్ పార్ట్ వస్తుంది. కింద బార్డర్ చేంజ్ అవుతుంది మొత్తం మనకి. ఈ బార్డర్ దాకా కామన్ గా ఇచ్చి పైన పింక్ కలర్ తీసేసి మనకి కొంచెం బిగ్ పింక్ కలర్ తీసుకున్నారు రా సిల్క్. దాని మీద పిటాయి వర్క్ తో డిజైన్ వస్తుంది. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో పిటాయి వర్క్. కింద బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ రా సిల్క్ పైపింగ్. 2.5 మీటర్స్ తర్వాత మనకి బోర్డర్ చేంజ్ చేశారు. ఎండ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో మనకి గ్రే డిఫరెంట్ మెటీరియల్. ఇది కొంచెం క్రేప్ మనకి జూట్ మిక్స్ ఉంటుంది. ఓకే, బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ మనకి షోల్డర్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. ఓకే, కుచ్చిళ్ళలో వేరే బోర్డర్ వచ్చింది కదండి, ఆ బోర్డర్ కాకుండా ఓన్లీ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి మణిపూర్ కోటా అనమాట. మెటీరియల్ వచ్చేసి మణిపూర్ కోటా మెటీరియల్, కొంచెం స్టిఫర్ మెటీరియల్ అనమాట. కానీ దీని మీద ఉన్నటువంటి డిజైన్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనం శారీ అంతా చూసినట్లయితే బార్డర్ బ్లూ కలర్ రా సిల్క్ సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ తో ఉన్న బార్డర్ డిజైన్ అనమాట. కింద సిల్వర్ కలర్ తో మనకి పైపింగ్ ఉంటుంది. ఈ బార్డర్ శారీ 3 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే డోరియా టైప్ మెటీరియల్ ఉంటుంది. దాని పైన మనకి క్రాస్ లైన్స్ లాగా మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ తో ఒక లీఫ్ బార్డర్ లాగా మనకి జిగ్జాగ్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. ఇది మనకి డిఫరెంట్ స్టిచ్ కనిపిస్తుందండి, అంటే డాట్స్ లాగా కనిపిస్తుంది అనమాట. టోటల్ సారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. 2.5 మీటర్స్ 2 కలర్స్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ యూజ్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేస్తారు. సేమ్ క్రాస్ లైన్స్. ఓకే, పైన అంతా ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ బ్లూ కలర్ మనకి సేమ్ మెటీరియల్ అండి. ఇక్కడ మనకి బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో సేమ్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ సేమ్ మనకి శారీలో బోర్డరే బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ బోర్డరే ఇచ్చారు. మధ్యలో చిన్న వేరియేషన్ అనమాట. సిల్వర్ కలర్ పైపింగ్ ఏదైతే ఉందో
చిన్న వేరియేషన్ అక్కడ చూపించారు. ఈ సారీ కాస్ట్ 2200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఏమైనా కలర్స్ ఉంటాయి, అంటే బేస్ మనకి వైటే ఉంటుంది, దానిపైన ఇప్పుడు బ్లూ అండ్ బ్లాక్ ఏదైతే ఉందో దాని కలర్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బటర్ సిల్క్ మెటీరియల్, కొంచెం స్టిఫ్ మెటీరియల్, పట్టు లుక్ వస్తుంది మనకి. ఓకే, షైనింగ్ ఉంది, ప్యూర్ పట్టుకి ప్రింటెడ్ ఇస్తారనమాట. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉందండి, పేపర్ అంత వెయిట్ ఉంది. ఈ సారీ వచ్చేసి పళ్ళు జస్ట్ వీటికి మనకి పళ్ళు అంటూ ఏముండకుండా ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. గ్రే కలర్ తీసుకొని దాని మీద బ్లాక్ కలర్ తో డైమండ్ ప్రింట్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఎండింగ్ వచ్చేసరికి మనకి ఒక అడ్డ లైన్స్ వచ్చి 2 కలర్స్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనకి లైన్స్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్ అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ కూడా మనకి 2 సైడ్స్ గ్రే కలర్ అండ్ బ్లాక్ శారీలో మనకి ఇదే క్రాస్ లైన్స్ తో బోర్డర్ ఇచ్చారు కదా. పళ్ళులో చూసిన డిజైన్ మనకి టోటల్ శారీ అంతా 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దాని మీద మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ మెటీరియల్ మనకి పట్టు కాబట్టి ప్యూర్ పట్టు షైనింగ్ ఉంటుంది మనకి. ప్రింట్ అంటే మనకి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్, ఇక్కడ ఆరెంజ్ కలర్ షేడెడ్ ప్రింట్ తీసుకున్నారు. లీవ్స్ వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో లీవ్స్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి షేడెడ్ తోనే వస్తుంది. బంచెస్ కూడా మనకి సింగిల్ బంచెస్, ఇట్లా 2 బంచెస్ 3 బంచెస్ ఇట్లా జాయింట్ గా మనకి టోటల్ శారీ అంతా కూడా మొత్తం మనకి ఇలాగే ఫుల్ ఆల్ ఓవర్. కాకపోతే పైన ఏంటంటే మనకి కొంచెం అక్కడక్కడ మనకి శారీ మెటీరియల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం దగ్గరగా ఇచ్చారనమాట. కింద అంటే బోర్డర్ పార్ట్ కాబట్టి దగ్గరగా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్స్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ప్లస్ మనకి షైనింగ్ కూడా ఉంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి షేడ్లో సేమ్ అదే షేడెడ్ టైప్లో మనకి ఇక్కడ కూడా తీసుకున్నారు. మొత్తం కూడా మంచి షైనింగ్ కనిపిస్తుంది. ఫ్లోరల్ డిజైన్ టైప్ అనమాట. బోర్డర్స్ కాకుండా సేమ్ ఇచ్చారు. ఓకే, దీనికి మనం క్రీమ్ కలర్ తో గోల్డ్ వర్క్ కానీ గ్రే కలర్ 2 కలర్స్ యూస్ చేసి మనం ఏదైనా ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంది. కలర్స్ ఉంటాయి. సింగిల్ పీస్ మాత్రమే ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3800 పడుతుంది. 3800 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మైత్రి సిల్క్ అనమాట. మైత్రి సిల్క్, అది కూడా పట్టు. ఓకే, పళ్ళు మనకి మజంతా పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మజంతా పింక్ ప్లెయిన్ ఇచ్చి కింద గోల్డ్ కలర్ మీద మనకు ఒక మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మనకు కొంచెం బిగ్ బోర్డర్, కడీ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకొని దాని మీద మనకి గ్రీన్ కలర్తో ఒక లీఫ్ లాగా డిజైన్ ఇచ్చి బాక్సెస్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లీఫే, హాఫ్ లీఫ్ వచ్చేసరికి మనకి గోల్డ్, హాఫ్ లీఫ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో లీఫ్ మిడిల్లో మనకి ఒక సన్న క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి సేమ్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. రిపీట్ చేశారు. శారీ అంతా కూడా చూస్తే మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. మొత్తం కూడా మనం పళ్ళులో చూసిన ఈ 2 కలర్ కాంబినేషన్ బార్డర్స్ త్రూఅవుట్ శారీ అంతా కూడా అంటే 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ తీసుకొని దాని మీద ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి 2 షేడ్స్లో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వరకు అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్, కింద లీఫ్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి గోల్డ్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా అవుట్ లైన్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారనమాట. ఈ 2 బంచెస్ మనకి టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇలాగే బంచెస్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి హెవీ బోర్డర్స్ వచ్చాయి. మనకి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ కదా, దీంట్లో మనకి రాయల్ బ్లూ ఉంటుంది, పింక్ ఉంటుంది, ఓకే, డార్క్ కలర్స్. ఓకే, బ్లౌజ్ మజంతా పింక్ కలర్ బ్లౌజ్. పళ్ళు కలర్ మనకి సేమ్ అదే వస్తుంది. శారీలో బోర్డర్ కూడా చిన్న బోర్డర్ మనకి ఇదే కలర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఏవైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని 2 సైడ్స్ కూడా మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3750 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చందేరి సిల్క్ అన్నమాట. ఓకే, చందేరి మెటీరియల్. శారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు కూడా ఎల్లో తీసుకొని మనకి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మజంతా పింక్ కలర్ తీసుకొని దాని మీద మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఒక లోటస్ ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్, అంటే ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల మనకి అంత కనిపించట్లేదు, గోల్డ్ మిక్స్ ఉంటుంది. మిడిల్ మొత్తం కూడా షైనింగ్ ఉంటుంది. గోల్డ్ మిక్స్ అయ్యేసరికి మనకి దానిపైన పైతాని ఫ్లవర్ బంచ్ ఒకటి ఇచ్చారు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే షేడ్ మనకి 2 షేడ్స్ లాగా డిజైన్ ఉంటుంది లైటింగ్ లో. అంటే సేమ్ బార్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ
చిన్న పళ్ళునే చిన్న పళ్ళు, షార్ట్ పళ్ళు. శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ తీసుకొని పైన బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్, అలాగే గ్రీన్ కలర్, కింద టెంపుల్ డిజైన్ ఉంటుంది మనకి, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్. శారీ అంతా కూడా ఎల్లో పైన మనకి ఒక సన్ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి సేమ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే, కానీ చాలా దగ్గరగా ఇచ్చారండి. సారీ మొత్తం కూడా చాలా దగ్గరగా. కింద బోర్డర్ వేరియేషన్ పైతానీ బోర్డర్ వస్తుంది కింద మనకి. టోటల్ శారీ అంతా కూడా ఇదే పైతానీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే మనం పైన చూసిన ఈ 2 బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి ఈ గోల్డ్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ లో పైతానీ బోర్డర్, పైన గ్రీన్ కలర్, అలాగే టెంపుల్ డిజైన్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ మనకి ఎల్లో కలర్ వస్తుంది, కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ వస్తుంది. ఓకే, సారీ మెయిన్ కలర్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. కాకపోతే మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్ వచ్చింది. ఇది కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అది మనకి సిల్క్ అన్నమాట. ఓకే, పైన యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. కింద వచ్చేసరికి మనకి పైతానీ బోర్డర్ తో ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ తో ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2600. 2600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి అస్సాం కోట మెటీరియల్ వచ్చేసి అస్సాం కోటా మెటీరియల్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి వీటికన్నిటికి షార్ట్ పళ్ళు, జస్ట్ కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ ఉంటుందండి ఇది. కానీ మొత్తం డిజైనర్ టైప్లో మనకి డిజైన్ ఇవ్వడం వల్ల ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి తీసుకున్నారు, కింద సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ పళ్ళులో జస్ట్ కార్నర్ లో మనకి సిల్వర్ కలర్ ఒక బోర్డర్, గోల్డ్ కలర్ ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి పళ్ళు పార్ట్, ఈ పెద్ద బంచ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి పళ్ళులో ఇచ్చారు. డిఫరెంట్ గా పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి దాదాపు పళ్ళు అనేసరికి 1 మీటర్ ఇస్తారు కదా, ఇది 1 మీటర్ దాకా మనకి పెద్ద ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఒక 2 ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో షేప్ లో ఉండే ఫ్లవర్, మిగిలినంతా కూడా మనకి లీఫ్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ లో ఉంటుంది బంచ్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బుటీస్ వస్తాయి. ఈ బుటీస్ కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారండి. అంటే జరీస్ మాత్రం మనకి 2 కలర్స్ తీసుకున్నారు, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ. సో అదే కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా వచ్చే విధంగా 2 కలర్స్ కాంబినేషన్తో చిన్న బుటీస్ ఇచ్చారు, ఫ్లవర్ బుటీస్. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మెహందీ గ్రీన్ కలర్, లైట్ కలర్ లైన్స్ ఇచ్చారు, ఎల్లో కలర్ లైన్స్ వస్తుంది లైట్ గా మనకి. శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి కంటిన్యూగా. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ శారీ కలర్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో శారీలో అదే కలర్ కాంబినేషన్ సేమ్ లైన్స్ తో వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్, పైన మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్, అలాగే కింద గోల్డ్ అండ్ బ్లూ కలర్. ఈ సారీ కాస్ట్ 2700. 2700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ కూడా దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.